హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. చాలా రోజులైంది వ్లాగ్ చేసి. సో, ఈరోజు వ్లాగ్ వచ్చేసి అబుదాబిలో ఉన్న న్యూ హిందూ టెంపుల్. థంబ్‌నెయిల్ చూసే ఉంటారు కదా! వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకే చూడండి. చాలా డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. మేముండేది దుబాయ్‌లో. సో, దుబాయ్ నుంచి అబుదాబికి వెళ్తున్నాము. ఈ హిందూ టెంపుల్ పేరు వచ్చేసి బాబ్స్ హిందూ మందిర్. ఈ టెంపుల్ ప్లేస్ మొత్తం 27 ఎకర్స్. ఈ ప్లేస్ మనకి అబుదాబి ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జయద్ గారు గిఫ్ట్ చేశారు. డిసెంబర్ 2019లో మనకి ఈ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. టెంపుల్ మొత్తం పింక్ శాండ్ స్టోన్ తో రాజస్థాన్ నుంచి తెప్పించి కట్టారు. ఇండోర్ మొత్తం పాలరాతితో కట్టారు. ఆ పాలరాయి మొత్తం ఇటలీ నుంచి తెప్పించారు. మేము దుబాయ్ లో ఉంటున్న ప్లేస్ నుంచి ఈ లొకేషన్ 119 కిలోమీటర్స్ ఉంది. దుబాయ్ నుంచి ఇక్కడికి రావడానికి 1.5 అవర్ అయితే పట్టింది. ఇప్పుడు పార్కింగ్ చూసుకొని కార్ పార్క్ చేసి లోపలికి వెళ్ళాలి. ఇదంతా పార్కింగ్ లాట్. ఇక్కడ చాలా ప్లేస్ ఉంది పార్కింగ్ కి కూడా. బయట నుంచి చూస్తున్నారు కదా, మందిర్ బయట నుంచి చాలా అందంగా కనిపిస్తుంది. లోపల చూడాలి ఇంకా ఆసమ్ అనమాట. ఇంకా మాటలు లేవు అసలు. ఇండియాలో లాగా దర్శనానికి క్యూ పెట్టినట్టు ఇక్కడ కూడా క్యూ పెట్టారు. మేము ఆఫ్టర్నూన్ టైంలో వెళ్దాము. వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 3:30 ఆ టైం అయింది. బట్ ఎండ మాత్రం వాయ కొడుతుంది ఇక్కడ దుబాయ్లో. ఇట ఫుడ్ ఏమీ లోపల అలవ్ లేదు. సో మనము ఓన్లీ బేబీ ఐటమ్స్ వరకు అయితే తెచ్చుకోవచ్చు, బేబీస్ ఉన్న వాళ్ళు. ఎంట్రన్స్ లో సెక్యూరిటీ చెక్ అయితే చాలా స్ట్రిక్ట్ గా చేస్తున్నారు. ఈ టెంపుల్ మండేస్ క్లోజ్ ఉంటుంది. రిమైనింగ్ డేస్ అంతా ఓపెన్ ఉంటుంది. ఎప్పుడైనా రావచ్చు. టెంపుల్ టైమింగ్స్ 9 AM to 8 PM. నో ఎంట్రీ ఫీ. మేము వెళ్ళినప్పుడు జనాలు లేరు, కానీ రిటర్న్ లో చూపిస్తాను. అసలు మామూలుగా లేరనమాట. ఈవినింగ్ టైంలో క్యూ లైన్స్ ఎందుకు పెట్టారా అనుకున్నాను. ఆ తర్వాత అర్థమైంది. బయట ఫుడ్ అలవ్ లేదని చెప్పాను కదా. లోపల చిన్న చిన్న రెస్టారెంట్స్ ఉన్నాయి. మనకు కావాల్సిన స్నాక్స్ ఫుడ్ అలాంటివి ఏమైనా కావాలంటే తినొచ్చు. ఫైనల్లీ టెంపుల్ ముందుకైతే వచ్చేసాము. ఎండలో వీడియో అంత క్లియర్గా అనిపించలేదు. కొంచెం ఈవినింగ్ అయితే బాగా అనిపిస్తుంది కదా, కొంచెం మెల్లిగా లోపలికి వెళ్దామని ప్రస్తుతానికి చిన్న వీడియో రికార్డ్ చేసి లోపలికి వెళ్ళాము. టెంపరేచర్ అయితే ఫుల్ హీట్లో ఉంది. మా పాపకి అస్సలు అవ్వలేదు, ఫుల్ సఫకేషన్గా ఫీల్ అయింది. అండ్ దానికి తోడి వాటర్ చూసేసరికి అది పూల్ అనుకొని లోపలికి వెళ్తా అని ఏడుపు స్టార్ట్ చేసింది. అస్సలు కంట్రోలే అవ్వలేదు. రిటర్న్ కార్ ఎక్కేదాకా ఏడుపే. ఈ టెంపుల్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. అచ్చం ఇండియాలో ఉన్నట్టే ఉంది కదా టెంపుల్. నాకైతే కొంచెం అక్షరధామ్ చూసిన ఫీలింగ్ వచ్చింది టెంపుల్ని చూస్తే. మీకు ఈ టెంపుల్ని చూడగానే మీ మనసులో ఏమనిపించిందో కామెంట్ చేయండి. ఇప్పుడు చూసారు కదా, జనాలందరూ కొంచెం ఉన్నారు. ఇది జస్ట్ శాంపుల్ మాత్రమే, కొంచెం వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. జస్ట్ ఇమాజిన్, ఒక గల్ఫ్ కంట్రీలో ఇంత బ్యూటిఫుల్ టెంపుల్ కట్టారంటే ఏమనుకోవాలి అసలు. వన్ ఆఫ్ ద టాప్ అండ్ బెస్ట్ టెంపుల్ ఇన్ కంప్లీట్ UAE ఇది. దుబాయ్లో న్యూ టెంపుల్ ఒకటి కట్టారు కదా, ఆ జబల్ అలీలో, అది జస్ట్ బేసిక్ అంతే. ఇది నెక్స్ట్ లెవెల్ అసలు. చెప్పులు పెట్టుకోవడానికి మనకు ఒక ప్లేస్ అరేంజ్ చేశారు. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ నుంచి మనం టెంపుల్ ఫ్రంట్కి వచ్చాక లెఫ్ట్ సైడ్ వచ్చేసి వాష్రూమ్స్ అండ్ రెస్టారెంట్ ఉంది. అండ్ రైట్ సైడ్ షూ స్టాండ్ అండ్ కూర్చోడానికి కొంచెం ప్లేస్ ఉంది. మనకి లిఫ్ట్ కావాలన్నా కూడా అది రైట్ సైడే ఉంది, షూ స్టాండ్ సైడ్. మనం లోపలికి వెళ్ళాక ఇలా బాక్సెస్లో షూస్ పెట్టుకునేట్టుగా అరేంజ్ చేశారు. ఆల్ఫాబెట్స్లో మనకు గుర్తుపెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఏ ఆల్ఫాబెట్లో మనం షూ పెట్టామని. షూ పెట్టినందుకు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు. టోకెన్లు ఏమి ఇవ్వరు. మనమే గుర్తుపెట్టుకొని మళ్ళీ రిటర్న్లో వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు. ఇవన్నీ స్టెప్స్. ఇక్కడ నుంచి మనం స్టెప్స్ నుంచి వెళ్ళొచ్చు. నడవలేని వాళ్ళు లిఫ్ట్ త్రూ కూడా వెళ్ళొచ్చు. కాకపోతే పిల్లలు ఉన్న వాళ్ళు స్ట్రోలర్స్ అన్నీ ఆ చెప్పుల స్టాండ్స్ దగ్గరే పెట్టుకోవచ్చు. మా సుహాని మెట్లు చూడగానే నేను నడుస్తా అని మెట్లు ఎక్కడం మొదలుపెట్టింది. పాపం ఆ లంగాతో ఎక్కలేక ఎక్కుతుంది. ఎక్కడ పడిపోతానో అని భయం మాత్రం చాలా ఉంది దానికి. టెంపుల్కి రావడానికి మెయిన్ రీజన్, మా అత్తయ్య మామయ్య దుబాయ్ వచ్చారు. సో వాళ్ళని తీసుకొని వచ్చాము. వాళ్ళు 1 month కోసం వస్తే ప్రతి వారం వర్షాలు పడ్డాయి విచిత్రంగా దుబాయ్లో. పాపం వాళ్ళు ఎక్కడికి వెళ్ళలేకపోయారు. అట్లీస్ట్ టెంపుల్ కన్నా తీసుకెళ్తే కొంచెం బాగుంటుంది అని ఇటు తీసుకొచ్చాము. పైకైతే వచ్చేసాము, కానీ లోపల వీడియో తీయొద్దు అని ఆపేశారు. నా వంతు ప్రయత్నం ఏదో నేను చేశాను, మీరు చూడండి. బయట నుంచి అయితే కొంత తీసాను. బయట కలర్ అంతా చూసారు కదా, అవుట్డోర్ మొత్తం రెడ్ శాండ్ స్టోన్. ఎంట్రన్స్ మీరు చూసినట్టయితే మొత్తం పాలరాతి. ఈ రెడ్ శాండ్ స్టోన్ మొత్తం ఆర్కిటెక్చర్ చూసారు కదా ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు, అంత డీటెయిల్ గా ఎలా చెక్కారా బాబు అనుకున్నాను. స్టార్టింగ్ ఒక విషయం చెప్పాను కదా, జనాలు చాలా తక్కువ ఉన్నారు అని. ఇప్పుడు చూడండి అసలు ఎంత పెద్ద క్యూ. ఇది ఆల్మోస్ట్ పార్కింగ్ దగ్గర నుంచి అనమాట ఈ జనాలు. మేము వచ్చేటప్పుడు ఈ ఏదైతే వీళ్ళు ఉన్న ఏరియా అంత ఖాళీగా ఉంది. ఇది ఈవినింగ్ టైం, ఆల్మోస్ట్ 5:30, 6 అవుతుంది అనమాట మేము రిటర్న్ వెళ్ళే టైం. దీన్ని బట్టి మీరు ఎప్పుడు రావాలో డిసైడ్ చేసుకోండి, మీకు క్లారిటీ ఉంటుందని చెప్తున్నాను. నాకైతే మార్నింగ్ టైంలో కూడా ఇదే పరిస్థితి ఏమో అని డౌట్ వస్తుంది. ఎవరైనా మార్నింగ్ టైంలో విజిట్ చేసిన వాళ్ళు కమెంట్ చేయండి ఎలా ఉందో. వీడియో నచ్చితే లైక్, షేర్ and subscribe.